ఆదిలాబాద్ సీసీఐ సిమెంట్ ఫ్యాక్టరీ పునరుద్ధరణపై స్థానిక బీజేపీ ఎంపీ నగేష్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ స్పష్టమైన వైఖరి చెప్పాలని మాజీ మంత్రి జోగురామన్న డిమాండ్ చేశారు. సీసీఐ సిమెంట్ ఫ్యాక్టరీ అంశంపై కేవలం ఎంపీ ఎమ్మెల్యే ప్రకటనలకు పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. బీజేపీ ఇచ్చిన హామీ ప్రకారం ఫ్యాక్టరీని ప్రారంభించకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కోర్టులో కేసు పెండింగ్ ఉండడం, ఈ రకంగా టెండర్లు వెలువడం అంటే మీరు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నట్టు అనిపిస్తుంది. స్థానిక ఎంపీ ఎమ్మెల్యే గారు ఇక్కడ ఎమ్మెల్యే గారి సంగతి అందరు తెలుసు. గతంలోనే శ్రీధర్ బాబుని తీసుకుపోయి చూయించి అప్పుడే ప్రైవేటు పారిశ్రామికవేత్తలు రావడం చూడడం దాని వెనుక ఉన్నటువంటి రాష్ట్రం ఏందో అని మాకు అర్థమైంది. ఇది స్క్రాప్ కమ్మేసి ఇచ్చి తీసేసి దాన్ని రియల్ ఎస్టేటర్స్కి పిలిపించేసి కమిషన్లు కొట్టేద్దామని చెప్పి ఈ రకంగా మరి స్థానిక ఎమ్మెల్యే గారి ప్రయత్నం కొనసాగుతూ ఉంది. అందుకొరకే మేము ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇది సిమెంట్ ఫ్యాక్టరీని రేపు మీ వైఖరి స్పష్టంగా చెప్పాలి. రేపు చెప్పకపోతే మేము అతి త్వరలో మరి అందరితో కలిసి ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి తప్పకుండా, ఎందుకంటే క్లియర్గా ఇచ్చారు 71 ఐటమ్ వారీగా టెండర్లు ఇచ్చారు. విమానాశ్రయం వస్తుంది. ఏమైంది నీ విమానాశ్రయం? అప్పుడేదో కేసీఆర్ గారు అడ్డం వస్తున్నాడు, ఎన్ఓసీ లేదని చెప్పినావు. ఇప్పుడెవడు అడ్డం వస్తున్నాడు? మరి ఇప్పుడెవడు అడ్డం వస్తున్నాడు అంటే నీ మాటలు మాట్లాడి ఏదో నేను దాటేస్తా అయిపోతా అనుకున్నాం అన్నట్టు చూపెట్టావు. మీ కిషన్ రెడ్డి గారు లేఖ వచ్చింది, 4 పంపమని చెప్తున్నాడు. కానీ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ అప్పుడు కేసీఆర్ గారు ఎన్ఓసీ ఇస్తారని చెప్పి, ఇప్పుడెవడు ఎన్ఓసీ ఇస్తలేడు? మీరిద్దరు బడేబాయ్ చోటేబాయలే కదా. ఆయన నిన్ను అసెంబ్లీలో తారీఫ్ చేస్తున్నావు, నువ్వు ఆయన తారీఫ్ చేస్తున్నావు కదా. మరి ఎందుకు ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఇస్తారని చెప్పి ఇప్పుడున్న స్టేట్ గవర్నమెంట్ ఎందుకు ఆగింది? అక్కడ ఎందుకు వచ్చింది? మమ్మనూరులో వరంగల్ ఎందుకు వచ్చింది? మరి కిషన్ రెడ్డి రాసిన 4 లేఖలు 4 ఎయిర్పోర్ట్ల గురించి చెప్పినావు కదా. మరి ఇయ్యలు ఏమైంది? ఇయ్యలు ఎవడు అడ్డం వస్తున్నాడు అంటే ఇవన్నీ నువ్వు ప్రజల్ని మబ్బ పెట్టడమో ప్రజల్ని మోసం చేయడం అనేదే నువ్వు వెన్నతో పెట్టే విద్య.